about PCOD and PCOS. So ఈ ఈవెంట్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే we have Jyoti with us. So Jyoti, over to you. Yes, Jyoti, over to you. Yeah. Thank you so much, Andy. Thank you, Rahul, for the introduction. So, ee roju mana topic vachesi PCOD. This is a very, very common topic. Almost all prati okkaru ante oka family kanaka తీసుకున్నట్టు అవుతే అందరిలో ఇది చాలా కామన్ గా కనిపిస్తూ ఉంది. అంటే అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ లో ప్రతి ఒక్క అమ్మాయికి ఈ కండిషన్ అనేది ఉంటుంది. బికాస్ మనం మారుతున్న లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, లేదంటే ఎన్వైరన్మెంటల్ చేంజెస్ కావచ్చు, లేదంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎవ్రీథింగ్. అంటే ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ కి ఆల్మోస్ట్ ఆల్ అన్ని లింక్ అయ్యింది. సో అసలు ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఎందుకు వచ్చింది? అంతకు ముందు కాలంలో అంటే మీరు అట్లీస్ట్ ఒక 5 years బ్యాక్ తీసుకుంటే పీసీఓడి చాలా రేర్ గా కనిపించేది. కానీ ఇప్పుడు పీసీఓడి 5 members లో ఒకరికి వస్తుంది. అంటే మనకి అనిమిక్ ఎలా కామన్ అయిపోయిందో ఇలా పీసీఓడి కూడా చాలా కామన్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఈ రోజు సెషన్ లో ఆల్మోస్ట్ ఆల్ పీసీఓడి గురించి అన్ని తెలుసుకుందాం. అసలు పీసీఓడి అంటే ఏంటి, పీసీఓడి ఎందువల్ల వస్తుంది, అండ్ పీసీఓడికి అండ్ పీసీఓఎస్ కి డిఫరెన్స్ ఏంటి, పీసీఓడి ఇంకా పీసీఓఎస్ రెండు ఉంటాయి కదా. సో ఈ రెండింటికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. పీసీఓడి అంటే ఏంటి, పీసీఓఎస్ అంటే ఏంటి, రెండు ఒకటేనా లేదంటే రెండు డిఫరెంట్ అని చాలా మందికి తెలీదు. సో ఈ పీసీఓఎస్ కి అండ్ పీసీఓడికి డిఫరెన్స్ ఏంటి అది తెలుసుకుందాము. అండ్ పీసీఓడిని ఎలా క్లియర్ చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి కాబట్టి ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ లోనే ఎలాంటి డైట్ మనం తీసుకోవాలి, అండ్ దాంతో పాటు ఎలా మనం ఎక్సర్సైజెస్ ద్వారా పీసీఓడిని కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ సప్లిమెంటేషన్ ఏవి తీసుకోవాలో ఈ సెషన్ లో మనం ఇవన్నీ ఈ రోజు తెలుసుకుందాం. ఓకే, సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ పీసీఓఎస్? అసలు పీసీఓఎస్ అంటే ఏంటి, పీసీఓడి అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మన రిప్రొడక్టివ్ సిస్టమ్, పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్, PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో మనకి ఇలా 2 types ఉంటాయి. సో ఫస్ట్ మన రిప్రొడక్టివ్ సిస్టమ్ తీసుకున్నట్టయితే ఒక ఉమెన్ కి ఒక యూటరస్ ఉంటుంది. ఈ యూటరస్ కి జాయింట్ గా ఫెలోపియన్ ట్యూబ్స్ తోటి ఓవరీస్ అని ఉంటాయి. సో 2 ovaries ఉంటాయి. చాలా మంది వింటూ ఉంటారు, అంటే ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అయిందండి, దానివల్ల ఈ ఇన్ఫర్టిలిటీ కాజెస్ అవుతున్నాయి అని చాలా మంది అనుకుంటారు. సో ఇది ఫెలోపియన్ ట్యూబ్ అనమాట, చాలా సన్నగా కనిపిస్తుంది కదా. యూటరస్ నుంచి మనకి ఓవరీస్ ని కనెక్ట్ అయ్యేదాన్ని ఫెలోపియన్ ట్యూబ్ అంటారు. సో ఓవరీస్ లో మనకి ఇక్కడ 2 types ఆఫ్ ఓవరీస్ మీకు కనిపిస్తుంది. జనరలీ అందరికి 2 ovaries ఉంటాయి, ఒకటి లెఫ్ట్ ఓవరీ, రైట్ ఓవరీ. అండ్ దీంతో పాటు మనకి సర్విక్ అండ్ వెజైనా. సో దిస్ ఇస్ అ కామన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ నార్మల్ ఓవరీస్ కి ఇంకా పాలిసిస్టిక్ ఓవరీస్ కి డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ పీసీఓడి? పీసీఓడి జనరలీ ఒక ఉమెన్ కి ఎవ్రీ నెల అంటే ప్రతి ఒక్క నెల ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ఓవ్యులేషన్ ప్రాసెస్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది కదా. సో ఇలాంటి టైంలో ఎవ్రీ మంత్ అంటే పీసీఓడి కండిషన్ ఉన్న వారిలో ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. లేదంటే ఎందుకు రిలీజ్ అవ్వదంటే ఇక్కడ ఎగ్ అనేది టోటలీ మెచ్యూర్ అవ్వదు. మెచ్యూర్ అవ్వకపోతే ఇది నార్మల్ నీటి బుడగల్ లాగా ఫామ్ అయ్యి, అంటే ఒక సిస్ట్ లాగా వాటర్ బబుల్స్ లాగా ఫామ్ అయ్యి అది ఓవరీస్ లోనే అలాగే ఉండిపోతుంది. ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వాల్సింది అలా రిలీజ్ అవ్వదు. సో నెల మనకి మెన్సెస్ అనేది కరెక్ట్ గా లేదు అంటే నెల ఒక్కొక్క ఎగ్ అలాగే ఉండిపోయి పాలిసిస్టిక్ లాగా ఫార్మేషన్ అయిపోతుంది. సో ఇక్కడ నార్మల్ ఓవరీస్ మీరు చూసుకున్నట్టు ఫస్ట్ పిక్చర్ లో దిస్ ఇస్ అ నార్మల్ ఓవరీస్. అండ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ దీంట్లో చూడండి ఎలా మనకి సిస్ట్ లాగా ఫార్మేషన్ అయ్యిందో. సో జనరలీ మనకి పీసీఓడి హార్మోనల్ డిజార్డర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఒక హార్మోన్ ప్రతి నెల ఒక్కొక్క హార్మోన్, ఫీమేల్ హార్మోన్స్, మేల్ హార్మోన్స్. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ఫీమేల్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లో మేల్ హార్మోన్, ఫీమేల్ హార్మోన్స్ రెండు ఉంటాయి. ఇక్కడ
టైం టు టైం ఏది రిలీజ్ అవ్వాలో అనేది మన బాడీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్ అనేది కరెక్ట్ గా ఫీమేల్స్ లో రిలీజ్ అవ్వకపోతే మనకి ఈ కండిషన్ ని మనం చూస్తూ ఉంటాం. ఇది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? మెయిన్లీ రిప్రొడక్టివ్ ఏజ్, అంటే జనరలీ ఒక 14 years నుంచి ఒక 45-50 years వరకు కూడా మనం ఈ కండిషన్ ని చూస్తూ ఉంటాం. నేను చాలా ఎర్లీ ఏజ్ లో చూసింది ఏంటంటే 12 years లో అమ్మాయికి కూడా PCOS కండిషన్ అనేది వచ్చింది. సో మెయిన్లీ మనం రిప్రొడక్టివ్ ఏజ్ లో కూడా మనం చూస్తూ ఉంటాం ఇలాంటి కండిషన్. సో ఇలాంటి కండిషన్ ఉన్న వారిలో పీరియడ్స్ అనేది పోస్ట్పోండ్ అవుతాయి. అంటే ఒక నెల అవుతుంది, ఒక నెల అవ్వదు, లేదంటే కంటిన్యూగా 4-5 months కరెక్ట్ గా అవ్వదు. మళ్ళీ ఇంకొంతమందికి ఏంటంటే స్టార్ట్ అయ్యింది అనుకోండి, స్టాప్ అవ్వదు. అంటే ఒక 1 month, 1.5 months, 2 months వరకు కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. సో అలాంటి కండిషన్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వన్ ఉమెన్ టు అదర్ ఉమెన్, ఒక్కొక్క ఉమెన్ కి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఈ కండిషన్ ని ఇవన్నీ ఎందుకు అలా అవుతుంది? బికాస్ చాలా మంది అనొచ్చు, మేడం ఒక్క కండిషన్ ఎందుకు లేదు, కంటిన్యూగా పీరియడ్స్ ఎందుకు అవ్వట్లేదు, కంటిన్యూగా ఒక నెల ఎందుకు అవుతుంది, కంటిన్యూగా మళ్ళీ 3-4 months ఎందుకు గ్యాప్ వస్తుందని. ఇది మొత్తం డిపెండ్స్ ఆన్ ది హార్మోన్స్. అంటే మనకి మేల్ హార్మోన్స్ అంటారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆండ్రోజెన్. ఈ ఆండ్రోజన్ హార్మోన్ ఎప్పుడైతే బాడీలో ఎక్కువగా, నార్మల్ దానికన్నా ఎక్కువగా రిలీజ్ అవుతుందో అప్పుడు మనకి ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్ కండిషన్ అనేది వస్తుంది. సో ఈ కండిషన్ లో మనకి చిన్న చిన్న ఫాలికల్స్ అని ఒక ఫ్లూయిడ్ లాగా కలెక్ట్ అయ్యి దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ అంటారు. సో ఈ ఎగ్ అనేది టోటల్లీ ఫర్టిలైజ్ అవ్వదు, ఫర్టిలైజ్ అయినా కానీ రిలీజ్ అయ్యే అవకాశం అనేది కూడా ఉండదు. సో ఇలాంటి కండిషన్ ని మనము పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు, లేదంటే డిజీజ్ అని కూడా అంటారు. సో మనకి ఇక్కడ చూస్తున్నట్టు అయితే పాలిసిస్టిక్, వాట్ ఈస్ PCOD? ఇక్కడ నేను మీకు చెప్పింది దీంట్లో డీటెయిల్ గా ఉందండి. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఎండోక్రైన్ డిజార్డర్ ఇన్ ఫీమేల్స్. అంటే ఎండోక్రైన్, మన బాడీని హార్మోన్స్ ని కంట్రోల్ చేసే గ్లాండ్ ఈజ్ ఎండోక్రైన్ గ్లాండ్. సో ఈ ఎండోక్రైన్ గ్లాండ్ డిజార్డర్ వల్ల మనకి ఈ కండిషన్ అనేది అరైజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా మనకి PCOS వస్తుంది. అంటే చాలా మట్టికి చాలా మంది అమ్మాయిలు మనం చాలా గమనిస్తూ ఉంటాము, PCOD ఉన్న వారిలో మెట్ఫార్మిన్ కానీ, లేదంటే గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడానికి, అంటే షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి కూడా కొంతమంది మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు డాక్టర్స్. ఎందుకంటే PCOD కండిషన్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా కామన్ గా ఉంటుంది. అంటే ఇన్సులిన్ అనేది కరెక్ట్ గా రిలీజ్ అవ్వదు. సో ద కాజ్ ఆఫ్ PCOS ఈజ్ అన్నోన్. ఎందుకంటే చాలా మంది డాక్టర్స్ అసలు PCOD ఎందుకు వస్తుందంటే ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఇన్సులిన్ కరెక్ట్ గా ఉండకపోవడం వల్ల, లేదంటే మేల్ హార్మోన్ అంటే ఆండ్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఈ కండిషన్ అనేది వస్తుంది. సో ఈ కండిషన్ ఆల్మోస్ట్ అన్ని ఏజెస్ లో చూస్తాం. నేను ఇందాక చెప్పాను కదా, చిన్న పిల్లల నుంచి పోస్ట్ మెనోపాజల్ స్టేజ్ వరకు, అంటే ఆండ్రోసెంట్ ఏజ్ నుంచి పోస్ట్ మెనోపాజల్ ఏజ్ వరకు కూడా మనం ఈ కండిషన్ ని చూస్తూ ఉంటాం. నేను ఇందాక చెప్పినట్టు 5 members లో ఇప్పుడు ఇండియాలో ప్రతి ఒక్క అమ్మాయి ఫేస్ చేస్తుంది PCOD. సో ఈ PCOD కి నార్మల్ కామన్ సిమ్టమ్స్ అనేవి చాలా ప్రతి ఒక్క డిజీజ్ కి ఉంటుందండి. కానీ PCOS లో చాలా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఫస్ట్ ఏంటి అంటే మీరు బరువు పెరుగుతారు. అసలు బరువు ఎందుకు పెరుగుతున్నారో తెలియదు. సో బరువు తగ్గరు కొంతమంది, బరువు కొంతమంది ఎక్కువగా పెరుగుతారు, కొంతమంది తగ్గిపోతారు. అది డిపెండ్స్ ఆన్ ది హార్మోన్. అండ్ ఇంకొకటి ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్. ఇక్కడ ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్ ఎందుకు వస్తుందంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆండ్రోజన్ అనేది మేల్ హార్మోన్. ఎప్పుడైతే ఈ ఆండ్రోజన్ హార్మోన్, ఫీమేల్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఆండ్రోజన్ హార్మోన్ మన బాడీలో ఎక్కువగా కనిపిస్తుంది. సో దట్ ఈస్ అ మేల్ హార్మోన్. సో మేల్ సెక్షువల్ ఫీచర్స్ లో మనకి బియర్డ్ ఇంకా ముస్టాచ్. సో ఈ బియర్డ్ ముస్టాచ్ మనకి ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్ అంటే అన్వాంటెడ్ హెయిర్ అంటారు. అంటే మీకు బియర్డ్ కానీ ముస్టాచ్ కానీ ఆ హెయిర్ ఆ ఫేస్ ప్రాంతంలో కొంచెం ఎక్కువగా థిక్ గా ప్రొడ్యూస్ అవ్వడం చాలా మంది చూస్తూ ఉంటారు. సో ఎందుకు అవుతుంది అంటే ఈ మేల్ హార్మోన్ అనేది కొంచెం ఎక్కువగా అవ్వడం వల్ల ఈ ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్ అనేది, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అండ్ ఇంకా మోస్ట్ కామన్ గా మనం చూసే సిమ్టమ్ ఏంటంటే ఇర్రెగ్యులర్, హెవీ అండ్ యాబ్సెంట్ ఆఫ్ పీరియడ్. అంటే కొంతమందికి పీరియడ్స్ ఎవ్రీ నెల, అంటే సైకిల్స్ ఉంటాయి అన్నమాట మనకి.
లైక్ ఎగ్జాంపుల్ ఒక వాట్ యు సే 1 month 24 days సైకిల్, 25 days సైకిల్, అలా 30 days సైకిల్ వరకు ఉంటాయి. సో ఎవ్రీ నెల ఒక్కొక్క ఉమెన్ కి ఒక్కొక్క సైకిల్ ఉంటుంది. ఈ సైకిల్ అనేది కరెక్ట్ గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రెగ్యులర్ పీరియడ్స్. కొంతమందికి 1 month 1 days 2 days అటు ఇటు అవ్వచ్చు, దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ నాట్ కన్సిడర్ యాజ్ అ ఇర్రెగ్యులర్ పీరియడ్. కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్ మనకి ఎలా కన్సిడర్ చేస్తారంటే, ఒక 1 month కరెక్ట్ గా వచ్చింది, 2 months కరెక్ట్ గా వచ్చింది, ఇంకా 3rd month 4th month కరెక్ట్ గా లేదు, లేదంటే అసలు మీరు absent ఆఫ్ పీరియడ్స్, అసలు పీరియడ్స్ కనిపించలేదు, లేదంటే హెవీ ఫ్లో, అంటే జనరలీ ఒక ఉమెన్ కి సైకిల్ లో చూసుకున్నట్టు అయితే 3 days to 5 days వరకు కంటిన్యూగా బ్లడ్ ఫ్లో అనేది ఉంటుంది. సో ఇలా పీసీఓఎస్ ఉన్న కండిషన్ లో 1 month కంటిన్యూగా ఫ్లో అనేది ఉంటుంది, లేదంటే absent ఆఫ్ పీరియడ్. అసలు ఆల్మోస్ట్ ఆల్ వరకు మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా ఉండవు. 2-3 months కి ఒకసారి రావడం, అండ్ కొంతమంది అమ్మాయిలో చూసాను 1 year వరకు కూడా వాళ్ళకి మెన్సెస్ అనేది రాకపోవడం. సో ఇలాంటి కండిషన్ ని మనం ఎక్కువ ప్రొలాంగ్ చెయ్యొద్దు. ఫస్ట్ మీకు రావట్లేదంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు విజిట్ ఎ గైనకాలజిస్ట్. మీకు ప్రాపర్ టెస్ట్ ఇవన్నీ కరెక్ట్ గా చేస్తేనే మనం ఈ కండిషన్ ని తొందరగా తీసేయగలుగుతాం. అండ్ ఇంకొకటి మెయిన్ ప్రాపర్ ఏంటంటే, బరువు పెరుగుతారు. బరువు పెరిగిన తర్వాత ఎన్నో డైట్స్ ట్రై చేస్తారండి. అంటే చాలా మట్టుకి డీటాక్స్ డైట్ కానీ, లేదంటే జిఎం డైట్ కానీ, లేదంటే కీటోజెనెటిక్ డైట్ కానీ, దేర్ ఆర్ సో మెనీ డైట్స్. ఎన్ని విధాలుగా చేసినా కానీ కూడా వాళ్ళు బరువు తగ్గరు. ఎందుకంటే ఇక్కడ హార్మోన్స్ అనేది ప్రధానమైన థింగ్. సో ఈ హార్మోన్స్ అనేది కరెక్ట్ చేసుకున్న తర్వాతే మీరు బరువు తగ్గుతారు. సో పీసీఓఎస్ కండిషన్ వాళ్ళు ఎవరన్నా నా దగ్గరకు వస్తే వెయిట్ లాస్ అవ్వాలి మేడం, పీసీఓడి ఉందంటే, ఫస్ట్ మీరు పీసీఓఎస్ కండిషన్ ని రెగ్యులరైజ్ చేయాలి. దాని తర్వాతనే మీరు వెయిట్ లాస్ కి వెళ్ళాలి అని చెప్తాను. ఎందుకంటే మీరు ఎంత ట్రై చేసినా, ఎంత బరువు తగ్గాలని చూసినా కానీ కూడా మీరు బరువు అనేది పెరుగుతూనే ఉంటారు. ఇంకా మీరు డిఫరెంట్ టైప్స్ డైట్స్ ట్రై చేసినప్పుడు మీ మెటబాలిజం కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైనా కానీ పీసీఓడి విత్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు పీసీఓడిని కరెక్ట్ గా చేసిన తర్వాతనే మీరు ఏదర్ ఇన్ఫర్టిలిటీకి అన్న మీరు వెళ్ళాలి, లేదంటే వెయిట్ లాస్ వాళ్ళకి వెయిట్ లాస్ కూడా చేసుకోవాలి. అండ్ ఇంకొకటి యాక్నీ అండ్ ఆయిలీ స్కిన్. ఎక్కువ సీబం అనేది ప్రొడక్షన్ ఉంటుంది, అండ్ యాక్నీ చాలా మందిలో కనిపించదు. అంటే పీసీఓడి ఉన్న వాళ్ళందరిలో యాక్నీ రావాలని లేదు. కొంతమందికి యాక్నీ ఎక్కువగా వస్తుంది, కొంతమందికి యాక్నీ రాదనమాట. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓఎస్. సో పీసీఓడికి ఇంకా పీసీఓఎస్ కి డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ మనం చూసుకుందాం. సో ఇక్కడ పీసీఓడి, as I told you, PCOD అనేది పాలీసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్, అండ్ PCOS వచ్చేసి పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో దీనికి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్, ఇట్ హ్యాస్ లెస్ నంబర్ ఆఫ్ సిస్ట్ ఆన్ ఓవరీస్. అంటే పీసీఓడిలో ఓవరీస్ లో సిస్ట్ ఉంటాయి, కానీ ఒక 10 కన్నా తక్కువ సిస్ట్ ఉంటాయి అన్నమాట. అండ్ పీసీఓఎస్ కండిషన్ లో 10 కన్నా ఎక్కువ సిస్ట్ మనకి ఓవరీస్ లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ పీసీఓడిలో జనరలీ ఇది తొందరగా రివర్స్ చేయొచ్చు. అంటే మీరు కొన్ని కండిషన్స్, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కరెక్ట్ గా చేసుకొని, లేదంటే డైట్, ఎక్సర్సైజ్, సప్లిమెంటేషన్ ఇవన్నీ కరెక్ట్ గా చేసుకున్న తర్వాత మనం దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. కానీ పీసీఓఎస్ కండిషన్ ని రివర్స్ చేసుకోవచ్చు, ఇది కూడా కొంచెం డిఫికల్ట్ అన్నమాట. ఎందుకంటే 10 కన్నా ఎక్కువ సిస్ట్ ఉన్నాయి కాబట్టి ఆ సిస్ట్ అన్ని వెళ్ళిపోవాలి, కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో పీసీఓఎస్ ని క్లియర్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఓకే. అండ్ పీసీఓడిలో ఫర్టిలిటీ అనేది ఎక్కువ ప్రాబ్లం లేదు. ఎందుకంటే చాలా మంది నా దగ్గరకు వస్తారు, పీసీఓడి ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, పిల్లల గురించి ట్రై చేస్తున్నాము, మేము అవ్వట్లేదు, పీసీఓడి ఉంటే అసలు పిల్లలు పుట్టరా అని చాలా మంది అడుగుతుంటారు. దట్ ఈస్ నాట్ ద కేస్ అండి. పీసీఓడి ఉన్న వాళ్ళల్లో కూడా చాలా మంది కన్సీవ్ అయ్యారు, 2-3 kids కూడా ఉన్నారు. సో నథింగ్ ప్రాబ్లం విత్ ద పీసీఓడి. కొంచెం మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ కరెక్ట్ గా చేసుకుంటే ఈ పీసీఓడి కండిషన్ ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. కానీ పీసీఓఎస్ కండిషన్ లో కొంచెం ఫర్టిలిటీ ఇష్యూ ఎక్కువ బాధిస్తుంది. ఎందుకంటే సిస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఐవీఎఫ్ కి వెళ్ళినా, లేదంటే న్యాచురల్ గా మీరు ట్రై చేసినా కానీ కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పీసీఓడి కామన్ అండ్ మైనర్ కండిషన్. అంటే పీసీఓడి ఒక పెద్ద డిజీజ్ కండిషన్ లాగా మనం ఇక్కడ పోర్ట్రేట్ చేయట్లేదు.
ఇది తొందరగా క్లియర్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి పీసీఓడి నుంచి పీసీఓఎస్ వెళ్ళింది అనుకోండి, మీరు కరెక్ట్ గా క్లీన్ చేసుకోలేదు అంటే పీసీఓడి కండిషన్ ని మీరు కరెక్ట్ గా క్లియర్ చేసుకోలేదు, దెన్ డెఫినెట్లీ మీకు పీసీఓఎస్ వచ్చి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా బాధిస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ దాన్ని క్లియర్ చేసుకోవడానికి చూడాలి. లైఫ్ స్టైల్ చేంజెస్, మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. రోజు లైఫ్ స్టైల్లో మీరు ఎలా తింటున్నారు, ఏం తింటున్నారు, మనం ఉండే ఎన్వైరన్మెంట్ కూడా మన హార్మోన్స్ కి డెఫినెట్లీ ఒక ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మనం పీల్చే గాలి దగ్గర నుంచి మనం ఉండే ఎన్వైరన్మెంట్, మనం తినే ఫుడ్ వల్ల కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీరు తినే ఫుడ్ అంటే ప్రతి ఒక్క కండిషన్ అండి, ఐఎమ్ అగైన్ టెల్లింగ్ యూ, ప్రతి ఒక్క కండిషన్, మీరు తినే ప్లేట్ కూడా, అంటే ప్లాస్టిక్ ప్లేట్ లో తింటున్నారా, ఆ ప్లేట్ కండిషన్ ని కూడా మనకి ఈ హార్మోన్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో పీసీఓఎస్ కండిషన్ ఉన్న వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. నాట్ ఓన్లీ పీసీఓఎడ్ ఉన్న వాళ్ళు, ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఇప్పుడు అందరిలో కామన్ వస్తుంది, ఫ్యూచర్ లో మేబీ అందరికి రావచ్చు, ఎందుకంటే ఇంక్రీజ్ అయిపోతుంది కాబట్టి, మన ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ఇవన్నీ ఇంక్రీజ్ అయిపోతున్నాయి కాబట్టి కరెక్ట్ కేర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో ఇప్పుడు మీకు అర్థమైండొచ్చు కదా పీసీఓడికి ఇంకా పీసీఓఎస్ కి డిఫరెన్స్ ఏంటో. సో ఇక్కడ మనం కొంచెం ఎలాబరేట్ గా చూసుకున్నట్టయితే నార్మల్ ఓవరీ ఇంకా పాలిసిస్టిక్ ఓవరీలో డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రైమోడియల్ ఫాలికల్ అంటే మనకి ఓవ్యులేషన్ స్టార్ట్ అవ్వడానికి దిస్ ఇస్ మెయిన్ ఫాలికల్ అన్నమాట. ఇక్కడ నుంచి ప్రైమరీ ఫాలికల్ కి వెళ్తుంది. దీస్ ఆర్ ద స్టేజెస్. సో ప్రైమరీ ఫాలికల్ నుంచి సెకండరీ ఫాలికల్, సెకండరీ ఫాలికల్ నుంచి మెచ్యూర్డ్ ఫాలికల్. ఈ మెచ్యూర్డ్, దిస్ ఇస్ కాల్డ్ as a మెచ్యూర్డ్ ఎగ్. మీరు ఫర్టిలిటీకి కూడా ఈ మెచ్యూర్డ్ ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మెచ్యూర్డ్ ఎగ్ ఇట్ విల్ వెయిట్ ఫర్ ద స్పర్మ్. ఒకవేళ ఈ స్పర్మ్ అనేది మీరు మెచ్యూర్డ్ ఫాలికల్ లో వెళ్ళకపోతే ఓవ్యులేషన్ అనేది అవుతుంది. ఈ ఓవ్యులేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఈ ఓవ్యులేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్ విల్ డైరెక్ట్లీ గో అంటే మెన్సెస్ అనేది అవుతుంది అనమాట. ఒకవేళ ఈ ఓవ్యులేషన్ అనేది కరెక్ట్ గా లేకపోతే ఈ కార్పస్ ల్యూటియం నుంచి కార్పస్ ఆల్బస్ అంటే ఇక్కడ టోటలీ ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ టోటల్ నార్మల్ ఓవరీలో మీరు చూసుకున్నట్టయితే, సో ఎవ్రీథింగ్ అంటే ఓవ్యులేషన్ వరకు ఫార్మేషన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ కండిషన్ లో మనకి ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ థింగ్, ద ప్రాసెస్ అనేది కరెక్ట్ గానే ఉంటుంది. ప్రైమోడియల్ ఫాలికల్ నుంచి ప్రైమరీ ఫాలికల్, సెకండరీ ఫాలికల్ వరకు ఉంటుంది. దాని తర్వాత మెచ్యూర్డ్ ఫాలికల్ ఒక్కొక్కసారి వెళ్ళదన్నమాట. సో ఇది మెచ్యూర్డ్ అవ్వట్లేదు కాబట్టి ఓవ్యులేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ స్టాప్ అయిపోతుంది. ఓవ్యులేషన్ ప్రాసెస్ అనేది స్టాప్ అయిన తర్వాత ఇక ఏమవుతుంది, కంపల్సరీ ఈ ఫాలికల్ అనేది ఎక్కడో అక్కడ ఉండాలి కదా. సో ఈ ఫాలికల్ అనేది దట్ విల్ కన్వర్ట్ ఇంటూ మల్టిపుల్ ఇమ్మెచ్యూర్డ్ ఫాలికల్స్. సో అలా ఒక్కొక్క నెల ఎవ్రీథింగ్ ఇట్ విల్ కలెక్ట్ యాజ్ అ ఫాలికల్. సో దానిని మనం పాలిసిస్టిక్ ఓవరియన్ అంటాం. సో దీస్ ఆర్ ద టూ డిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ ఓవరీ ఇంకా పాలిసిస్టిక్ ఓవరీ. సో కాజెస్ ఆఫ్ పీసీఓఎస్. సో మనకి పీసీఓఎస్ లో చాలా, నేను ఇందాక మీకు చెప్పాను, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ చాలా కామన్ కండిషన్. అంటే మనం ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ కి కావాల్సిన అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ మన ప్యాంక్రియాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాబట్టి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ కూడా ఒక హార్మోన్ కాబట్టి ఇన్సులిన్ కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయకపోతే కూడా మనకి ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ అ వెరీ కామన్ కండిషన్ ఇన్ పీసీఓఎస్. దాంతో పాటు రాంగ్ డైటరీ చాయిసెస్ ఎందుకు, నేను హెల్తీగానే తింటున్నానని చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ మనం తినే డైట్ లో బ్యాలెన్స్ డైట్ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ బ్యాలెన్స్ డైట్? సో బ్యాలెన్స్ డైట్ కనుక మీరు చూసుకున్నట్టయితే, ఒక ప్లేట్ తీసుకున్నట్టయితే హాఫ్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి కవర్డ్ విత్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, లేదంటే వెజిటేబుల్స్ అనేది ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది పోర్షన్ అంటే 1/4 ఆఫ్ పోర్షన్ లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ మనకి రైస్ కానీ ఇలాంటి కండిషన్ అంటే జస్ట్ రోటీ, మైదా రిలేటెడ్ ఏమన్నా ప్రోడక్ట్స్ ని మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటాం. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసి మనకి జొన్నలు, రాగులు, సజ్జలు, బ్రౌన్ రైస్ ఇవన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి. సో ఆ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ దాంట్లో ఉండాలి. దాంతో పాటు ప్రోటీన్స్ అనేవి కూడా డైట్ లో
ఎక్కువగా ఉండాలన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ అస్ అ గుడ్ బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్. సో ఈ బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. దీంతో పాటు వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ బయట తినే ఫుడ్స్ అనేవి టోటల్లీ అవాయిడ్ చేసేయాలి. ఎందుకంటే మీరు ఎక్కువగా బయట తిన్నారనుకోండి, మనకి ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా బాడీలో తీసుకుంటాం అనమాట. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి తగ్గించుకోవాలి. అండ్ బయటవి తినే చిప్స్, బిస్కెట్స్, నమ్కిన్స్, ఆల్ బేకరీ ప్రోడక్ట్స్ అన్ని మైదా, షుగర్ తోటి నిండున్నాయి. అంటే మనకి బాడీకి కావాల్సిన క్యాలరీస్ అనేవి చాలా చాలా అంటే వాట్ యు సే ఇంపార్టెంట్ న్యూట్రిషన్ అనేది తక్కువ ఉంది. దేర్ ఆర్ నథింగ్ బట్ ఎంటీ క్యాలరీస్. అంటే క్యాలరీస్ వస్తున్నాయి, మీకు ఎనర్జీ వస్తుంది, కానీ ఎనర్జీ వస్తుంది కానీ దాంట్లో న్యూట్రిషన్ అనేది మనకి ఏం రావట్లేదు. సో ఏదైనా ఫుడ్ ఇలాంటిగా ఎంటీ క్యాలరీస్ ఇస్తూ దాంతో పాటు న్యూట్రిషన్ అనేది తక్కువగా ఉన్నవన్నీ ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ డైట్స్. అలాంటివి ఎప్పుడు మనం తీసుకోవద్దు అండ్ ఎంకరేజ్ కూడా చేయొద్దు. అండ్ జెనెటిక్ టెండెన్సీ అంటే ఫ్యూచర్ లో అంటే మీకు ఆల్రెడీ వంశపారంపర్యంగా ఉందంటే దాని వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫీటల్ ఎక్స్పోజర్ టు ద మేల్ హార్మోన్. సో మేల్ హార్మోన్స్ ఎక్కువగా అయ్యడం, ఫీటల్ లో ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కూడా మేల్ హార్మోన్స్ కొంచెం ఎక్కువగా అయినప్పుడు కూడా ఈ కండిషన్ అనేది వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నేను ఇందాక చెప్పాను కదా, 2 హార్మోన్స్ మనకి మేల్ హార్మోన్స్, ఫీమేల్ హార్మోన్స్ రెండు ఉంటాయి. సో ఫీమేల్ హార్మోన్స్, మేల్ హార్మోన్స్ రెండు ఉంటాయి. ఫీమేల్స్ లో ఫీమేల్ హార్మోన్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది, మేల్స్ లో మేల్ హార్మోన్ ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. అలా అని మేల్స్ లో ఫీమేల్ హార్మోన్ ఉండదు అని కాదు, అండ్ ఫీమేల్స్ లో మేల్ హార్మోన్ ఉండదని కాదు. సో ఇద్దరికి, మేల్ కి ఫీమేల్ కి 2 హార్మోన్స్ ఉంటాయి. కానీ ఎంత మోతాదులో మన బాడీ రిలీజ్ చేయాలి అది మన బాడీ దానిపైన రిలీజ్ అయ్యి ఉంటుంది అనమాట, డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది? ఇక్కడ ఫీమేల్ హార్మోన్స్ అనేది తగ్గిపోతుంది. ఫీమేల్ హార్మోన్స్ అనేవి తగ్గిపోయినప్పుడు మనకి మేల్ హార్మోన్స్ అనేవి కొంచెం ఎలివేట్ అవుతుంది. దాని వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇక్కడ వస్తుంది. అండ్ అక్యుములేషన్ ఆఫ్ టాక్సిన్స్ ఇన్ ద బాడీ. ఎస్, దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. టాక్సిన్స్, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తారు, నేను అసలు బయటవే తినను, నేను హెల్దీ ఉన్నాయి, నా ఫ్యామిలీలో అసలు కండిషనే లేదు, నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా లేదు. అండ్ వన్ మోర్ కండిషన్ క్యాన్ ట్రిగర్ పిసిఓడి. ఏంటి అంటే అక్యుములేషన్ ఆఫ్ టాక్సిన్స్ ఇన్ ద బాడీ. టాక్సిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? టాక్సిన్స్ మన ఎన్వైరన్మెంట్ నుంచి వస్తుంది. మనం యూస్ చేసే కెమికల్స్, అంటే మనం యూస్ చేసే డిటర్జెంట్స్ కానీ, మనం యూస్ చేసే ఇంట్లో పర్ఫ్యూమ్స్ యూస్ చేస్తాము. అండ్ ఒక్కోసారి మనం తినే ఫుడ్ లో అంటే పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ ఇవన్నీ ఎక్కువ యూస్ చేస్తారు. దాని వల్ల మన బాడీలో టాక్సిన్స్ వెళ్ళిపోవచ్చు. నేను అవి కూడా క్లీన్ చేసుకొని తింటానంటే మన గాలి ద్వారా, మనం ఏదైతే గాలి పీలుస్తున్నామో ఆ గాలి ద్వారా కూడా టాక్సిన్స్ అనేవి బాడీలో ఎక్కువ అవుతాయి. మనందరికీ తెలుసు, టాక్సిన్స్ ఎక్కువ అయితే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అవుతే ప్రతి ఒక్క సెల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఈ ఫ్రీ రాడికల్స్ ని తీసేయడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఇంపార్టెంట్. మన యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత తీసుకుంటే మన బాడీకి అంత బాగా ఈ టాక్సిన్స్ నుంచి కాపాడుకోగలుగుతాం. సో అక్యుములేషన్ ఆఫ్ టాక్సిన్స్, ఏ విధాలుగా నా బాడీలో టాక్సిన్స్ అక్యుములేట్ అవుతున్నాయో కూర్చోండి. ఒక 1 hour 2 hours మీరు ఏం తింటున్నారు, మీ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, మీరున్న ఎన్వైరన్మెంట్ లో ఎక్కువ చెట్లు ఉన్నాయా, నేను ఆక్సిజన్ కరెక్ట్ గా పీల్చుకుంటున్నానా, లేదంటే నా ఉన్న కండిషన్ ఎలా ఉంది, నా రూమ్ కండిషన్ ఎలా ఉంది, నాకు రూమ్ కి కావాల్సిన ఎనఫ్ అమౌంట్ ఆఫ్ మంచి గాలి అనేది ఉందా, లేదంటే చెడు గాలి నేను పీల్చుకుంటున్నానా, ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకోవాలి. సో ఎందువల్ల పొరపాటు అయ్యిందో మీకే తెలుస్తుంది. సో పీసీఓడి సిమ్టమ్స్. సో పీసీఓడి సిమ్టమ్స్ లో ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ట్రబుల్ కన్సీవింగ్ ఆర్ ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అందరికీ వస్తాయి, ఇది అందరికీ తెలుసు. పీసీఓడి ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ వస్తుందని, కానీ పీసీఓడి ఉన్నందరికీ ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టరని కాదు, అందరికీ ఉంటుంది, కానీ కొంచెం కష్టపడతారు. అంటే నార్మల్ ఉమెన్ కి పీసీఓడి కండిషన్ లో కంపేర్ చేసుకుంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఇట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ మూడ్ స్వింగ్స్ అనేవి ఉమెన్ లో చాలా కామన్ అండి. ఎదర్ విత్ పీసీఓడి ఆర్ నాన్ విత్ పీసీఓడి. అంటే మెనోపాజ్ లో మూడ్ స్వింగ్స్ ఉంటాయి అండ్ నార్మల్ టైమ్ లో కూడా ఉంటాయి. సో పీసీఓఎస్ కండిషన్ లో మూడ్ చేంజెస్ అనేది చాలా కామన్ గా ఉంటుంది. అంటే మూడ్ చేంజెస్ ఏంటి ఇక్కడ?
ఇప్పుడే హ్యాపీగా ఉంటారు, మళ్ళీ ఇప్పుడే సాడ్ అయిపోతారు. ఒక కొన్ని ఫ్యూ సెకండ్స్, ఫ్యూ మినిట్స్ తర్వాత చేంజ్ అయిపోతారు అనమాట. సో దిస్ మూడ్ స్వింగ్స్ అనేవి జనరలీ పీసీఓఎస్ కండిషన్ లో మనం చూస్తూ ఉంటాం. ఎక్సెస్ బాడీ హెయిర్ గ్రోత్ అంటే చేతి పైన కానీ కాళ్ళ పైన కానీ, లేదంటే అన్వాంటెడ్ అంటే మనకి చిన్ పైన కానీ చీక్స్ పైన కానీ ఇలాంటి ప్లేసెస్ లో ఎక్కువగా హెయిర్ గ్రోత్ అవుతుంది. అండ్ కొంతమందికి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. కొంతమందికి బాల్నెస్ వచ్చే ఛాన్సెస్, జనరలీ బాల్నెస్ అనేది ఫీమేల్స్ లో రాదు, మేల్స్ లోనే వస్తుంది. కానీ ఇక్కడ మేల్ హార్మోన్ ఎక్కువ ఎలివేట్ అయింది కాబట్టి బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ కూడా కరెక్ట్ గా లేదు కాబట్టి హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యి కొంతమంది ఫీమేల్స్ లో ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో మనం చెప్పలేము ఎవరికి ఎందుకు వచ్చింది, వాళ్ళకి కూడా ఉంది పీసీఓడి, వాళ్ళకి రాలేదు నాకే ఎందుకు వచ్చిందంటే ఇట్ డజంట్ అండి. ఒక ఉమెన్ కి ఇట్స్ టోటలీ డిఫరెంట్. వాళ్ళకి ఉందని నాకు రావాలని లేదు, నాకు ఉందని వాళ్ళకి రావాలని లేదు. సో ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. సో హెయిర్ ఫాల్ ఉండొచ్చు, ఎక్సెస్ హెయిర్ ఫాల్ ఉండొచ్చు, అండ్ ఎక్సెస్ ఫేషియల్ హెయిర్, అన్వాంటెడ్ హెయిర్ కూడా ఎక్కువగా పెరగచ్చు. అండ్ వెయిట్ చేంజెస్ అండ్ ట్రబుల్ ఇన్ లూజింగ్ వెయిట్ అంటే వెయిట్ తెలియకుండానే బరువు పెరిగిపోవడం. అంటే నేను 1 month లో నేను ఇన్ని 5 kgs ఎలా పెరిగానో నాకు తెలీదు. అసలు నేను కరెక్ట్ గా నేను రోజు తినే ఫుడ్ నేను తింటున్నాను, కానీ నాకు ఎలా పెరిగిందో నాకు తెలియదు అని చాలా మంది అనుకుంటారు. బికాస్ ఆఫ్ ది హార్మోనల్ చేంజెస్ ఇట్ క్యాన్ హ్యాపెన్. అండ్ ఇలాంటి కండిషన్ లో మీరు అన్వాంటెడ్ గా పెరిగారు కాబట్టి సో ఎంతో తగ్గడానికి ట్రై చేస్తారు కదా. ఎవ్రీ ఉమెన్ బరువు పెరిగిందంటే డెఫినెట్లీ ఏదో ఒకటి నేను తినడం తగ్గించేసేయాలి, నేను ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేయాలి, ఆ డైట్ చేస్తాను ఈ డైట్ చేస్తాను అని అందరూ అనుకుంటారు. కానీ పీసీఓఎస్ కండిషన్ వల్ల వచ్చిందని అనుకోరు. సో మీకు తెలియకుండానే బరువు పెరుగుతున్నారంటే ఏదర్ మీకు హైపోథైరాయిడిజం ఇలాంటి హెల్త్ కండిషన్ ఉండొచ్చు, లేదంటే పీసీఓఎస్ ఉండొచ్చు. ఫస్ట్ మనం అది ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఓవేరియన్ సిస్ట్ అంటే మీకు పెల్విక్ స్కాన్ ఇవన్నీ టెస్ట్ చేసినప్పుడు మీకు ఓవరీస్ లో సిస్ట్ ఎక్కువగా ఉందని తెలుస్తుంది. అండ్ ఫెటిక్, తొందరగా నీరసం అయిపోతారు. అంటే అంతకు ముందు నేను కిచెన్ వర్క్ అంతా చేసేదాన్నండి, ఇంట్లో పనమ్మాయి కూడా లేదు, నేనే అంత చేసేదాన్ని. ఈ మధ్య నాకు అర్థం అవ్వట్లేదు, కొంచెం వర్క్ చేసినా కానీ కూడా నేను చాలా నీరసంగా అయిపోతున్నాను అని చాలా ఫస్ట్ కంప్లైంట్ అందరు ఉమెన్ ఇస్తూ ఉంటారు. ఇలా కండిషన్ మీరు ఉండిందంటే డెఫినెట్లీ మీరు పీసీఓఎస్ కి చెక్ చేయించుకోవాలి, స్పెషల్లీ మీకు ఇర్రెగ్యులర్ మెన్సెస్ కనిపిస్తూ ఉంటే. యాక్నీ కూడా ఎక్కువగా పెరిగిపోతుంది, చాలా పెద్ద మొటిమలు కూడా వస్తాయి, కొంతమందికి చాలా తక్కువగా వస్తుంది. సో ప్రతి ఒక్క అమ్మాయికి రావాలని లేదు, కొంతమందిలో చూస్తాం కొంతమందిలో చూడం. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే షుగర్ లెవెల్స్ ప్రతి నిమిషం అంటే 2 గంటలకి ఒకసారి 1 గంటకు ఒకసారి ఆకలి వేస్తుంది, ఏది తిన్నా కానీ కూడా మళ్ళీ ఇంకా తినాలనిపిస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం ఇక్కడ చూస్తాం. హై టెస్టోస్టిరాన్ లెవెల్స్ అంటే టెస్టోస్టిరాన్ ఇస్ అ మేల్ హార్మోన్, మేల్ హార్మోన్స్ అనేది ఎలివేట్ అవుతాయి, ఎక్కువగా ఉంటుంది. అండ్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఆర్ థిన్నింగ్ హెయిర్. సో ఇందాక నేను మీకు చెప్పాను కదా, హెయిర్ ఫాల్ ఎక్కువగా అయ్యి మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇర్రెగ్యులర్ ఆర్ మిస్డ్ పీరియడ్స్, దిస్ ఇస్ అ వెరీ కామన్ కండిషన్. ఇర్రెగ్యులర్ గా ఉంటాయి పీరియడ్స్ అండ్ ఒక్కొక్కసారి పీరియడ్స్ కూడా మిస్ అవుతుంది. అండ్ లో సెక్స్ డ్రైవ్, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద కామన్ కండిషన్, చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు కానీ చెప్పలేకపోతారు. సో ఈ కండిషన్స్ అన్ని పీసీఓఎస్ వల్లే అవుతుంది మనకి. అండ్ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిమ్టమ్స్ లో ఇవన్నీ సిమ్టమ్స్ కొంతమందికి ఉండవు. అంటే నేను ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ లో ఒక్కటి కూడా ఉండదు, అండ్ వాళ్ళకి పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా ఉంటాయి. కానీ ఇలాంటి కండిషన్ లో కొంతమందికి పీరియడ్స్ అంటే వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి చూస్తున్నప్పుడు వాళ్ళ పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కూడా వాళ్ళకంత కనిపించలేదు, అంటే మీరు అబ్జర్వ్ చేయలేదు అనుకుంటా, వాళ్ళకి కనిపించదు అనమాట. సో అలాంటి కండిషన్ లో కూడా పీసీఓడి కొంతమందికి ఉంది. అంటే మీకు సిమ్టమ్స్ లేవు, పీరియడ్స్ రెగ్యులర్ ఉన్న వాళ్ళకి కూడా పీసీఓఎస్ కండిషన్ మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. సో నాకు పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి కదా, నాకు పీసీఓడి ఎందుకు ఉంటుంది అని అపోహ అనేది మైండ్ లో నుంచి తీసేయండి. మీరు ఎంత ట్రై చేస్తున్నా, పిల్లల గురించి ట్రై చేస్తున్నా, మీకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా బాధిస్తున్నా, డెఫినెట్లీ మీరు ఒక అబ్డామినల్ స్కాన్, పెల్విక్ స్కాన్ కంపల్సరీ చేసుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓఎస్. సో పీసీఓఎస్, పీసీఓడి రెండు ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, అన్వాంటెడ్ హెయిర్ అంటే మనకి చిన్ దగ్గర, చీక్స్ దగ్గర ఇక్కడ మనకి ఎక్కువ కనిపించదు అనమాట, కొంచెం రఫ్ గా ఉంటుంది, ఇలా చిన్న చిన్న మొటిమల్లాగా వచ్చి కూడా హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో చిన్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది. సో ముస్టాచ్, బియర్డ్ ఈ ఏరియా మొత్తం
చాలా ఎక్కువగా పెరుగుతుంది అనమాట. అండ్ సివియర్ హెయిర్ ఫాల్, ఎప్పుడు లేనంత హెయిర్ ఫాల్. అంటే కొంతమంది నాకు కంప్లైంట్ చేస్తారు, మేడం క్యాన్సర్ పేషెంట్స్ కి ఎలా ఊడుతుందో అలా ఊడిపోతుంది అని కంప్లైంట్ చేస్తారు. ఎస్, ఉంటుందండి, అంత హెయిర్ ఫాల్ కూడా కొంతమందికి ఉంటుంది. సో ఆ కండిషన్, అంటే మీకు ఈ కండిషన్ ఉంది, నేను ఇంకా భరించలేకపోతున్నాను ఇంత హెయిర్ ఫాల్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో అలాంటి కండిషన్ లో ఫస్ట్ మీరు రిలాక్స్ అయ్యి, వాట్ ఈస్ ద రూట్ కాజ్, అసలు ఈ హెయిర్ ఫాల్ కి రూట్ కాజ్ ఏంటో ఫస్ట్ మీరు కూర్చొని కరెక్ట్ గా చేసుకుంటే, ఈ పీసీఓడి కండిషన్ ఇవన్నీ కరెక్ట్ గా చేసుకుంటేనే మీరు తొందరగా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. సో కాంప్లికేషన్స్ ఆఫ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి ఇక్కడ? మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కామన్ గా చూస్తూ ఉంటాం, ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకపోవడం లేదంటే లేట్ గా కన్సీవ్ అవ్వడం, హై బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే పీసీఓడి ఉన్న వాళ్ళలో ఈ థింగ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెటబాలిక్ డిస్రప్షన్ అంటే హైపర్ గ్లైసీమియా, హైపర్ ఇన్సులినేమియా, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే టైప్ 2 డయాబెటీస్ కి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ టైప్ 2 డయాబెటీస్ వస్తుందని కాదు, ఒకవేళ కండిషన్ ఎక్స్ట్రీమ్ అవుతే, మీరు అంటే ట్రీట్మెంట్ తీసుకోకపోతే కూడా ఈ కండిషన్, ఈ కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. టైప్ 2 డయాబెటీస్ అండ్ ఒబేసిటీ is one of the common condition. PCOD లో obesity is also one of the complication. Sleep apnea, గురక, మీరు వెయిట్ ఎక్కువ అవుతున్నా కొద్దీ కొంచెం ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా పెరగడం వల్ల స్లీప్ apnea, గురక వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ థిక్నింగ్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ వాల్ థిక్ అయిపోయింది, చాలా థిక్ గా ఉంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కండిషన్. సో పీసీఓడి ఉన్న కండిషన్ లో కూడా ఈ ఎండోమెట్రియల్ లేయర్ థిక్నింగ్ అనేది కూడా చాలా మందిలో ఉంటుంది. సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అందరికీ వస్తుందని కాదు, కొన్ని కండిషన్స్, కొన్ని రివ్యూస్ అన్ని, కొన్ని స్టడీస్ అన్న చేసిన ప్రకారం మనం ఇది చెప్తున్నాం, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. స్లీప్ ఆప్నియా, యాజ్ ఎ టోల్ యూ, గురక ఎక్కువ ఉంది. ఎలివేటెడ్ సి రియాక్టివ్ ప్రోటీన్, చాలా మందిలో చూస్తూ ఉంటాం మనం, సిఆర్పి ఎక్కువగా ఉంది దాంట్లో అని. సో సిఆర్పి లెవెల్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిస్లిపిడీమియా, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ. సో ఇవన్నీ కండిషన్స్ మనము ఒక కాంప్లికేషన్స్ లాగా తీసుకోవాలి. అంటే మీరు కండిషన్ ని ట్రీట్ చేయలేకపోతే ఇలాంటి కండిషన్స్ ని కూడా ఫేస్ చేయొచ్చు ఫ్యూచర్ లో. సో ఇవన్నీ రాకుండా మనం చూసుకోవాలంటే తొందరగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. నెక్స్ట్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రిడామినెంట్ డిసీజ్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? దీంట్లో ఎక్కడెక్కడ మనకి ఏజ్ పరంగా మనకి ఇది వస్తుంది, జెనెటిక్స్ ప్రకారంగా కూడా వస్తుంది. అంటే మీరు కండిషన్, అంటే ప్రతి ఒక్క, అంటే మనకి వాట్ యు సే జెనెటికల్ గా వంశపారంపరంగా కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. స్మోకింగ్, టొబాకో, ఇవన్నిట్లో కూడా మనకి ఎక్కువగా మనకి కండిషన్ కనిపిస్తూ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్: ఇన్సులిన్ రెసిస్టెంట్, టైప్ 2 డయాబెటీస్, ఒబేసిటీ, మెడికేషన్, స్ట్రెస్, కాల్షియం అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ. సో డెఫిషియన్సీస్ కూడా చాలా కామన్ గా చూస్తుంటాం. చాలా మందికి హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల వాళ్ళ బాడీలో హిమోగ్లోబిన్ కౌంట్ శాతం చాలా తగ్గిపోతుంది. అంటే ఎక్స్ట్రీమ్ గా, అంటే కొంతమందిలో 6-7 కి పడిపోయిన వాళ్ళలో కూడా ఉన్నారు. అంటే కంటిన్యూగా బ్లడ్ ఫ్లో ఉండడం వల్ల వాళ్ళకి అలసట, బాడీలో ఎనర్జీ లేకపోవడము, ఈ పెయిన్ ఎక్కువ భరించలేక బాడీ ఒక ట్రామాకి గురి అవ్వడము, ఇవన్నీ వాళ్ళకి ఒక ఇది లాగా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఫేస్ చేయలేకపోతారు. దానివల్ల సివియర్ డెఫిషియన్సీస్ అనేవి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సో సివియర్ డెఫిషియన్సీస్ లైక్ యువర్ వైటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం, ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీస్, ఇలాంటివి కొంచెం చూస్తూ ఉంటాం. ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ చాలా కామన్ అండి. ఎందుకంటే పీసీఓడి ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది కరెక్ట్ గా రిలీజ్ అవ్వదు, కాబట్టి ఈ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. సో డాక్టర్ మీకు ఈస్ట్రోజన్ అంటే మీకు హార్మోన్ పిల్స్ ఇస్తారు. బట్ నన్ను అడిగితే ఫస్ట్ మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసిన తర్వాతనే వేరే కండిషన్ కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. కార్డియోవాస్కులర్ డిసీజెస్, అంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువగా అయిపోతాయి. సో ఇలాంటివన్నీ మనం కరెక్ట్ గా చేసుకోవాలి అంటే ఇటువంటి ఇష్యూస్ అన్ని ఫస్ట్ మనం తగ్గించుకోవాలి. ఓకే, సో వెన్ టు సీ యువర్ డాక్టర్.
నాకు కండిషన్ ఉందేమో అండి, మీరు చెప్పిన వాటిలో అట్లీస్ట్ నాకు 2-3 కండిషన్స్ ఉన్నాయి, సో నేను డాక్టర్ ని కన్సల్ట్ చెయ్యాలా వద్దా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ పీరియడ్ అండ్ యు ఆర్ నాట్ ప్రెగ్నెంట్, అంటే మీరు పీరియడ్స్ రెగ్యులర్ ఎవ్రీ మంత్ నెల నెల అవ్వాల్సిన పీరియడ్స్ అనేవి మీరు ఫేస్ అవ్వలేదు, కానీ మీరు ప్రెగ్నెంట్ కూడా లేదు, అలాంటి కండిషన్ లో మీకు పీసీఓఎస్ ఉంది అని అనుకోవచ్చు. డెఫినెట్లీ మీరు డాక్టర్ ని వెళ్ళి సంప్రదించాల్సి ఉంటుంది. అండ్ యూ హ్యావ్ సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓడి అండ్ హ్యావ్ ఫేషియల్ అండ్ బాడీ హెయిర్ గ్రోత్, అంటే మీ బాడీలో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండడం. అండ్ మీరు ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించిన ఈ సిమ్టమ్స్ లో మీకు ఏదైనా ఒక్కటి ఉన్నా కానీ కూడా డెఫినెట్లీ డాక్టర్ ని ముందే కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. యు హ్యావ్ నాట్ బీయింగ్, అంటే మీరు ప్రెగ్నెంట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, మీ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయి, ప్రెగ్నెంట్ అవ్వడానికి 1 year నుంచి ట్రై చేస్తున్నారు, అయినా కానీ కూడా మీరు ప్రెగ్నెంట్ అవ్వట్లేదు. అలాంటి కండిషన్ లో కూడా డెఫినెట్లీ మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి, మీ పీసీఓఎస్ స్కాన్స్ ఇవన్నీ చేసుకోవాలి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ లైక్ ఎక్సెస్ హంగర్ కానీ ఎక్సెస్ థర్స్ట్ కానీ, కంటిన్యూగా యూరిన్ వెళ్ళడం కానీ, లేదంటే కళ్ళు కరెక్ట్ గా కనిపించకపోవడం, బ్లర్డ్ విజన్ ఉండడం, లేదంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ కూడా, నేను ఇందాక చెప్పాను కదా, ఓన్లీ వెయిట్ గెయినే కాదు, వెయిట్ లాస్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద కండిషన్. సో ఇలాంటివి ఏమైనా మీరు చూస్తే డెఫినెట్లీ మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో 5 factors that causes your PCOD. ఫస్ట్ నేను మీకు ఫస్టే చెప్పాను, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఒబేసిటీ, అంటే బాడీకి అన్ఎక్స్ప్లెయిన్డ్, అంటే మీరు జస్ట్ తెలీదు, మీకు తెలియకుండానే వెయిట్ పెరిగిపోయారు, దాని వల్ల కూడా మనకి పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అక్యుమిలేషన్ ఆఫ్ టాక్సిన్స్, ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్క ఎన్వైరన్మెంటల్ కండిషన్ వల్ల కూడా మన బాడీలో డిఫరెంట్ టాక్సిన్స్ ఎక్కువగా అయిపోతున్నాయి. సో ఎక్కువగా మనకి టాక్సిన్స్ మన బాడీలో ఎలా వెళ్తున్నాయి అంటే మన ఫుడ్ ద్వారానే వెళ్తున్నాయి. అంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తినడము, చిప్స్, బిస్కెట్స్, ఆల్ మైదా రిలేటెడ్ ప్రోడక్ట్స్ చాలా టేస్టీగా ఉంటాయి, అంతకన్నా చాలా ఎక్కువగా బాడీ డ్యామేజ్ చేస్తుంది. సో ఇవన్నీ తగ్గించేసేయాలి. దాని వల్ల మనం అక్యుమిలేషన్, బాడీలో ఎక్సెస్ అక్యుమిలేషన్ టాక్సిన్స్ అనేది ఆపేయగలుగుతాం. ఒబేసిటీని కూడా కరెక్ట్ గా చేసుకోవాలి. అండ్ వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్ లో ఇక్కడ మనం చూసుకున్నట్టు ఏంటి అంటే, ఇమ్యూనిటీని మనం ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని చూడాలి. ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి ఫస్ట్ మన ఫుడ్డే అండి. బికాస్ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అందరూ ఒకేసారి, అంటే మేడం ఒక నెలలో నాకు ఇమ్యూనిటీ వచ్చేసేయాలని అంటే రాదండి. అది ఇమ్యూనిటీ అనేది డెఫినెట్లీ ఒక టైం పడుతుంది. చిన్నప్పటి నుంచే మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. అంటే మనం తినే ఫుడ్ కానీ, మనం ఉండే ఎన్వైరన్మెంట్ కానీ, మనం ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తున్నాం, ఇవన్నిటి దానిపైన మన ఇమ్యూనిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే మన రోగ నిరోధక శక్తి అనేది కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఈ రోగ నిరోధక శక్తి కరెక్ట్ గా లేకపోతే డెఫినెట్లీ ప్రతి ఒక్క వైరస్, ఇప్పుడు కోవిడ్ వచ్చింది, రేపు పొద్దున ఇంకొకటి రావచ్చు, అవన్నీ తొందరగా మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. చాలా స్టడీస్ ఏం చెప్పాయంటే, ఇమ్యూనిటీ అనేది కరెక్ట్ గా ఉంటే, అంటే రోగ నిరోధక శక్తి ముందు నుంచే మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే, ఎటువంటి కరోనా వైరస్ కానీ ఎటువంటి వైరస్ వచ్చినా కానీ కూడా బాడీ ఫైట్ చేసే కెపాసిటీ అనేది ఉంది. సో ఇమ్యూన్ సిస్టమ్ ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, మనం తినే ఫుడ్ అండ్ సప్లిమెంటేషన్ ఇంకా డైట్, ఇవి 2 కరెక్ట్ గా తీసుకుంటే మన ఇమ్యూనిటీ అనేది పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు బ్యాడ్ డైటరీ చాయిసెస్, యాజ్ ఐ టోల్ యూ, బయటి ఫుడ్ టోటలీ ఆపేసేయాలి. ఆల్వేస్ స్టిక్ టు న్యాచురల్ ఇంకా ఆర్గానిక్ ఫుడ్స్ కే మనం స్టిక్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ జెనెటిక్ టెండెన్సీ, ఎందుకంటే జన్యుపరంగా కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చాలా రీసెర్చర్స్ ఏం చెప్పారంటే, జీన్ వల్ల కూడా మనకి పీసీఓడి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని. సో ఈ జెనెటిక్ కండిషన్ ని మనం ఏం చేయలేము, దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎందుకంటే అది వంశపారంపర్యంగా వచ్చింది కాబట్టి మనం ఏం చెయ్యలేము. కానీ మనం చేయాల్సిన కండిషన్స్ మనం కంపల్సరీ ఫాలో అవుతే ఈ పీసీఓడి నుంచి మనం తీసేయచ్చు. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 5 కండిషన్స్ మీరు కరెక్ట్ గా ఫాలో అయితే డెఫినెట్లీ మీరు పీసీఓఎస్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. సో
పీసీఓడిని ఎలా హీల్ చేసుకోవాలి? యాజ్ ఐ టోల్ యూ, హెల్దీ ఈటింగ్, బ్యాలెన్స్డ్ డైట్ మనం రోజు తినే డైట్ లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే హెల్దీ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ దాదాపు ఫ్రెష్ గా వండుకొని ఫ్రెష్ గా తినేలాగా ఉండాలి. అంటే ఈ రోజు వండిన కూర రేపు తినడము, రేపు వండింది మళ్ళీ అలా తినడం అనేది ఉండొద్దు. మీకు ఎంత కావాలో అంతే కుక్ చేసుకొని అలా వేడివేడిగా తింటేనే మనకి కండిషన్ అనేది కొంచెం తగ్గుతుంది. ఈట్ హెల్దీ అండ్ డోంట్ ఈట్ ఇన్ ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ కంటైనర్స్ ఇవన్నీ టోటలీ అవాయిడ్ చేసేయండి. అండ్ ఎక్సర్సైజ్ అండ్ లూజ్ వెయిట్. ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయండి. ఒక్కసారి మీకు టైం ఉండి ఓపెన్ చేస్తే రైట్ ఫ్రమ్ జుంబా, యోగా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఓన్లీ ద థింగ్ మనకి ఏది లేదంటే టైం లేదు. అంటే ఒక మూవీ చూడడానికి టైం ఉంటుంది మన దగ్గర, కానీ ఎక్సర్సైజ్ ఒక 10 నిమిషాలు చేయడానికి అసలు మనం ఆ ప్లేస్ కి వెళ్ళం అనమాట. సో కంపల్సరీ మ్యూజిక్ వినండి, మ్యూజిక్ వింటూ ఎక్సర్సైజెస్ చేయండి. యూ విల్ ఎంజాయ్. మీరు ఒక్కసారి ఎక్సర్సైజెస్ చేశారనుకోండి, మీ బాడీ ఒక 30 days to 60 days కంటిన్యూగా చేయండి, మీ బాడీ అలవాటు పడిపోతుంది. సో డెఫినెట్లీ మీకు ఇష్టం లేకపోయినా కానీ కూడా యువర్ బాడీ విల్ లవ్ టు డూ. సో ఎక్సర్సైజెస్ చేస్తే మనకి చాలా హెల్ప్. మన స్ట్రెస్ తగ్గుతుంది, మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ కరిగిపోతుంది, అండ్ బాడీలో ఎటువంటి సమస్య అంటే మీకు బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లేదంటే పీసీఓడి ఉన్నా, ఇంకా ఏ ఇష్యూస్ ఉన్నా కానీ కూడా కరెక్ట్ అయిపోతాయి. ఎక్సర్సైజ్ అనేది మన బాడీని ఎంత మంచిగా ట్రైన్ చేస్తే మనకు అది అంత సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఒకేసారి ఎక్కువగా తినేయడం ఉండొద్దు, ఓవర్ ఈటింగ్ టోటలీ తగ్గించాలి, తక్కువ తీసుకోవాలి. అంటే షుగర్స్ ఉన్నవాలి, అంటే డయాబెటిక్ ఉన్నారే అనుకోండి, ఒకవేళ పీసీఓడి ఉంది అంటే నేను డయాబెటిక్ అనే అనుకోండి, నేను షుగర్ ఉన్నప్పుడు నేను ఎలాంటి ఫుడ్స్ తీసుకోవద్దో అలాంటి ఫుడ్స్ టోటల్లీ ఆపేసేయండి. టైం టు టైం తినండి, ప్రతి 2 hours కి కొంచెం కొంచెం తినండి. బ్లడ్ స్ట్రీమ్స్ లో మెల్లిమెల్లిగా షుగర్ అనేది రిలీజ్ అవుతుంది, అలా మీకు పీసీఓడి కండిషన్స్ అనేవి తగ్గుతాయి. అండ్ రెడ్యూసింగ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ స్ట్రెస్ అనేది తగ్గించండి. ఆల్వేస్ బీ కూల్, బికాస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే పీసీఓడియే కాదండి, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నా అట్రాక్ట్ అవుతాయి. స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. ప్రతి ఒక్క డిజీజ్ కి కారణం వచ్చేసి స్ట్రెస్. సో మీరు ఎంత స్ట్రెస్ఫుల్ గా ఉన్నా, ఎంత రిలాక్స్ ఉంటే అంత మంచిది. మీరు ఎంత కామ్ గా ఉంటే, మీ ముందు ఎవరన్నా వచ్చి మీకు క్యాన్సర్ ఉంది అని చెప్తే కూడా మీరు అది చాలా లైట్ గా తీసుకుంటారు. బికాస్ ఆ పాజిటివ్ మైండ్ సెట్ అనేది మీ బాడీని అండ్ మీ ఇన్నర్ ఫీలింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ గట్ ఫీలింగ్ అనేది మీకు వస్తుందో, నాకేం కాదు అని మీకు వస్తుందో, అప్పుడు మీరు ఎటువంటి డిజీజ్ నైనా కానీ కూడా ఫేస్ చేసే కెపాసిటీ అనేది ఉంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ థింకింగ్. మీరు ఎంత కరెక్ట్ గా థింక్ చేస్తారో, ఎంత పాజిటివ్ గా థింక్ చేస్తారో మన బాడీ అంత బాగా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ట్రీట్మెంట్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ జనరలీ మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లో ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ డైట్ లో ఎక్కువగా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఎలిమినేటింగ్ టాక్సిన్స్. ఇప్పుడు ఈ టాక్సిన్స్ ని ఎలా ఎలిమినేట్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, మీరు పీల్చుకునే గాలిని ప్యూరిఫై చేసుకోండి. అంటే ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ అలాంటివి యూస్ చేయండి. అండ్ మీరు యూస్ చేసే కెమికల్స్, అంటే మనం ఫ్లోర్ క్లీనింగ్ కానీ, లైజాల్ కానీ, ఇలాంటి ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ద బ్రాండ్స్, జస్ట్ టెలింగ్. అంటే యూస్ చేసే ప్రతి ఒక్క డిటర్జెంట్ లో కానీ ప్రతి దాంట్లో టాక్సిన్స్ ఉంటాయి. సో అది మనకు తెలియకుండానే బట్టల నుంచి మనకి వెళ్ళడం, లేదంటే వెజల్స్ మనం క్లీన్ చేస్తాం కదా, ఆ క్లీన్ చేసే వెజల్స్ నుంచి కూడా మన బాడీలో ఎంటర్ అవ్వడము ఏదో ఒక కొంచెమన్నా ఉంటుంది. అలా మళ్ళీ వేడి చేస్తే అది మళ్ళీ కరిగి మళ్ళీ మన ఫుడ్ లోనే మిక్స్ అయ్యి వస్తుంది. సో అది తగ్గించుకోవాలి. సో అన్ని మనకి హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి. ఎన్వైరన్మెంట్ కరెక్ట్ గా ఉండాలి, ఫుడ్ కరెక్ట్ గా ఉండాలి. మనం బయట నుంచి తెచ్చే వెజిటేబుల్స్ ని మనం ఏం చెయ్యలేము, ఎందుకంటే అన్ని పెస్టిసైడ్స్, ఫర్బిసైడ్స్ అన్ని యూస్ చేస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ వచ్చిన దాన్ని పైన నుంచి అన్నా క్లీన్ చేసుకొని, కరెక్ట్ గా క్లీన్ చేసుకొని తీసుకోవడం వల్ల కొంచెం అన్నా టాక్సిన్స్ ని మనం తగ్గించుకోగలుగుతాము.
అలా కంపల్సరీ చెయ్యండి. టాక్సిన్స్ ని తగ్గించుకోవడానికి డీటాక్స్ డైట్స్ అనేవి ఉంటాయి. సో డీటాక్స్ డైట్స్ అనేవి ఎక్కువగా చెయ్యండి. వైటమిన్స్ మినరల్ సప్లిమెంట్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే వైటమిన్స్ మినరల్ సప్లిమెంట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకుంటామో బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అనేది కరెక్ట్ గా ఉండి మీ డిసీజ్ ని ఫైట్ చేసే కెపాసిటీ అనేది బాడీకి ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ థింగ్. అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. నేను ఫస్ట్ మీకు ఏం చెప్పాను, పీసీఓడి అనేది చాలా పెద్ద కండిషన్ ఇప్పుడైతే, కానీ మనం దీన్ని సింపుల్ గా ట్రీట్ చేసుకోవచ్చు. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా చేసుకోవచ్చు. ఈ వీల్ కనుక మీరు ఫాలో అవుతే డెఫినెట్లీ అన్ని తగ్గిపోతాయి. ఫస్ట్ థింగ్ ఏంటి, హెల్దీ లైఫ్ స్టైల్లో నిద్ర కరెక్ట్ గా ఉండాలి. 8 గంటల నిద్ర ఉండాలి. స్మోకింగ్, డ్రింకింగ్, టొబాకో ఇవన్నీ తగ్గించేసేయాలి. హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ కరెక్ట్ గా ఉండాలి. నేను ఇందాక చెప్పాను బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ ఎలా ఉండాలో. ఆ బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. హెల్దీ వెయిట్ అంటే ఐడియల్ బాడీ వెయిట్, మీ ఎత్తుకి తగ్గట్టు మీ బరువుని మెయింటైన్ చేసుకోవాలి. ఇది నా చేతిలో లేదండి, అది పెరుగుతూనే ఉంటుంది, నేనేం చేయలేనంటే అది అలాగే ఉంటుంది. నేను దీన్ని ఓవర్కమ్ చేస్తాను. నాకు ఐడియల్ బాడీ వెయిట్ వచ్చేంత వరకు నేను దీనిపైన చేస్తూనే ఉంటాను అంటే దెన్ డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ యువర్ వెయిట్. అండ్ ఎక్సర్సైజ్ ఎటువంటి ఎక్సర్సైజెస్ అన్నా చెయ్యండి. నేను ఓన్లీ జిమ్ కే వెళ్తాను, నేను ఓన్లీ యోగానే చేస్తానని కాదు, ఎటువంటి ఎక్సర్సైజెస్ అన్నా మన బాడీకి హెల్ప్ అవుతాయి. ఎటువంటి ఎక్సర్సైజెస్ చేసినా మన మజిల్స్ అనేవి మూవ్ అవుతాయి. ప్రతి ఒక్క మజిల్ అనేది వర్క్ అవుతుంది. ప్రతి ఒక్క మజిల్ అనేది బల్జ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ సన్, ఎందుకంటే బయట కూడా చాలా యూవీ రేస్ సన్ నుంచి వస్తాయి. సో ఎర్లీ మార్నింగ్ వైటమిన్ డి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. మిగతా టైంలో సన్ నుంచి కొంచెం దూరంగా ఉండడమే మంచిది. ఫైట్ అగైన్స్ట్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటే ముందే క్లీన్ చేసుకోవాలి, అంటే ముందే క్లియర్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందంటే దాన్ని క్లియర్ చేసుకోవాలి. అండ్ రెగ్యులర్ చెకప్స్ అండ్ స్క్రీనింగ్ ఎవ్రీ 6 months కి లేదా ఎవ్రీ 1 year కి ఫుల్ బాడీ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ఉమెన్ కి ఎవ్రీ 6 months కి పాప్స్మియర్ కానీ ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ కానీ ఎటువంటి స్క్రీనింగ్స్ అనేది కరెక్ట్ గా చేసుకుంటేనే మనం హెల్తీగా ఉన్నట్టు. ఎందుకంటే ఆ డిసీజ్ కండిషన్ ని ముందే పసిగట్టితే తొందరగా ట్రీట్ చేసుకోవచ్చు. ఇది అది అలాగే ఉంటే మీరు అసలు ఏముందో బాడీలో ఏమవుతుందో తెలియకపోతే మనం దాన్ని ఏం చేయలేము. సో లాంగ్ టర్మ్ హెల్త్ రిస్క్ ఆఫ్ పీసీఓడి అంటే ఇందాక మనం షార్ట్ టర్మ్ రిస్క్ చూసాము. లాంగ్ టర్మ్ ఏంటి అంటే ఇది ఇలాగే ఉన్నట్టు అవుతే మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్ కి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ అంటే బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్, మనం లిపిడ్ ప్రొఫైల్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం చాలా మంది చూస్తున్నాం ట్రైగ్లిసరైడ్స్, టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. మన డైట్ లో ఎక్కువ ఉండేలాగా మన బాడీలో ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఎల్డిఎల్, విఎల్డిఎల్ అనేవి బ్యాడ్ కొలెస్ట్రాల్స్, ఇవి తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ట్రైగ్లిసరైడ్స్ కూడా ఎంత తగ్గించి ఉంటే అంత మంచిది. టోటల్ కొలెస్ట్రాల్ 200 కన్నా తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ చాలా మంది నేను చూసాను 800, 400, 500, 1000 వాళ్ళు కూడా చూసాను. ఎందుకంటే ఇవన్నీ కండిషన్స్ ఒకేసారి ఎక్కువైపోయే వరకు మన మైండ్ అనేది బ్లాక్ అయిపోయి మనకి ఏం చేయాలో అర్థం అవ్వదు. సో ముందే 6 months కి ఒకసారి మనం టెస్ట్ చేసుకుంటే అది అంత ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కడో అక్కడ ఆర్టరీస్ లో బ్లాక్ అవుతుంది కదా. సో ఆ బ్లాక్ అయినప్పుడు మనకి బ్లడ్ ఫ్లో ప్రాబ్లం అవుతుంది. ఆ బ్లడ్ ఫ్లో ప్రాబ్లం వల్లనే మనకి హార్ట్ డిసీజెస్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, స్ట్రోక్ అండ్ ఇష్కిమియా, అటాక్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో కార్డియాక్, ఇష్కిమియా, మయోపతి అన్ని మనం డిఫరెంట్ కార్డియోవాస్కులర్ డిసీజ్ కండిషన్స్ చూస్తాం కదా. సో ఇవన్నీ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎండోమెట్రియల్ క్యాన్సర్, నేను ఇందాక అన్నాను కదా, పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఎండోమెట్రియల్ లేయర్ థిక్నింగ్ ఉంటుందండి. సో ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందరికీ వస్తుందని కాదండి. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి, లాంగ్ టర్మ్ హెల్త్ రిస్క్ అంటే ట్రీట్ చేయకపోతే ఫ్యూచర్ లో ఇవన్నీ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డయాగ్నోసిస్ ఆఫ్ పీసీఓడిని మనం ఎలా డయాగ్నోస్ చేయాలి? ఫస్ట్ మీ మెడికల్ హిస్టరీ, డాక్టర్ ని
ఎప్పటి నుంచి ఉంది మీకు పిసిఓడి, ఎప్పటి నుంచి ఇర్రెగ్యులర్ గా కనిపిస్తున్నాయి, మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా, ఇలాంటి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు డాక్టర్. అవన్నీ అడిగిన తర్వాత మీ హార్మోన్ లెవెల్స్, అంటే మీకు ఫీమేల్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, యూటిలైజింగ్ హార్మోన్, ఆండ్రోజన్, ఈస్ట్రోజన్, ఇవన్నీ బాడీలో ఎంత ఉన్నాయని బ్లడ్ టెస్ట్ కి రాస్తారు. మళ్ళీ అల్ట్రాసౌండ్ అంటే పెల్విక్ స్కాన్, ఇవన్నీ డాక్టర్ మీకు అడ్వైస్ చేస్తారు. దాని తర్వాత ఇంకా ఏమన్నా కావాలి అంటే కొన్ని టెస్ట్ కూడా డాక్టర్ రాసే అవకాశం ఉంది. దాని వల్ల డాక్టర్ విల్ డిసైడ్ వెదర్ యూ హ్యావ్ పిసిఓఎస్ ఆర్ నాట్. సో పిసిఓఎస్ కి మనం ఏం చేయాలి? డైట్ ఫర్ డూస్ అండ్ డోంట్స్. ఫస్ట్ థింగ్, డోంట్స్ అంటేనే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి బయట ఫుడ్స్. బయట ఎటువంటి ఫుడ్ అయినా ప్యాక్ అయ్యేసి వచ్చిందంటే మీరు దాన్ని ఆపేసేయాలి. అలాంటి ఫుడ్స్ మీ డైట్ లో యూస్ చేసుకోవద్దు. అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ టోటలీ ఆపేసేయాలి. ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. దాంట్లో బ్రౌన్ రైస్, హోల్ వీట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఫిష్, నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోవచ్చు, బట్ లిమిటెడ్ గా ఉండాలి. నట్స్ అండ్ సీడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి, లైక్ టోఫు కానీ, చికెన్ కానీ, ఎగ్, ఇవన్నీ ఎక్కువగా ఉండాలి. ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ డైట్ లో ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ టోటలీ అవాయిడ్ చేసేయాలి. ఏదైనా షుగర్, బయట చిప్స్, బిస్కెట్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి, డీ ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ కుక్ చేసి, మళ్ళీ డీ ఫ్రిడ్జ్ లో పెట్టి కుక్ చేసి, అలాంటివి టోటలీ ఆపేసేయాలి. ఓకే, సో పొటాటోస్, స్వీట్ కార్న్ సిరప్స్ ఇట్లాంటివి టోటలీ ఆపేయాల్సి ఉంటుంది. సో యోగా, మీరు యోగా చూసినట్టయితే పిసిఓడిలో చాలా యోగాస్ ఉన్నాయండి. ఇఫ్ యూ జస్ట్ టైప్ ఇట్ ఇన్ నెట్ చాలా ఉంటాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ దిస్ వన్ అండి, ప్రాణాయామ. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాణాయామ, ధనురాసన్ కానీ, లేకపోతే మకరాసన్ కానీ, శలభాసన్, భుజంగాసన్ ఇలాంటివి. అండ్ పద్మాసన్ లో కూర్చొని కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే కూడా మంచిది. అండ్ బంధకోనాసన్ అని అంటారు, దట్ ఈస్ ఆల్సో బటర్ఫ్లై పోజ్ అంటారు, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఆసనాస్. ఇలాంటి ఆసనాస్ అన్ని కంటిన్యూగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి యూటరైన్ ఫంక్షన్, బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్ గా ఉంటుంది. అండ్ బాడీలో హార్మోన్స్ కూడా కరెక్ట్ గా వర్క్ అవ్వడం జరుగుతుంది. మీరు యోగా అన్న చూస్ చేసుకోవచ్చు, లేదంటే అదర్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఏదంటే రెసిస్టెంట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, లేదంటే రిస్టోరేటివ్ ఎక్సర్సైజెస్. అండ్ HIIT, హై ఇంటెన్సివ్ ఇంటర్వల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటారు. అంటే ఈ టైంలో ఒక పర్టికులర్ టైంలో చాలా స్పీడ్ గా ఎక్సర్సైజెస్ ఉంటాయి, కొంచెం విగరస్ వర్కౌట్స్ ఉంటాయి, అలాంటివి కూడా మనం చెయ్యొచ్చు. సో రెసిస్టెంట్ ట్రైనింగ్ లో మనకి ఇక్కడ ఏమవుతుందంటే మన మజిల్ ది బిల్డప్ అవుతుంది, అండ్ మెటబాలిజం ని కూడా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది రెగ్యులర్ గా చేస్తే ఇంకా చాలా బెనిఫిట్ అనేది మనకి కనిపిస్తుంది. రిస్టోరేటివ్ ఎక్సర్సైజెస్ లో మనకి స్పీడ్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, what you say, యోగా, స్ట్రెచింగ్, ఆల్ దిస్ ఎక్సర్సైజెస్ విల్ కమ్ ఇన్ అండర్ దిస్. అండ్ HIIT వర్కౌట్స్ వచ్చేసి ఇందాక మీకు చెప్పాను కదా, 10 to 20 minutes, ఒక 5 minutes 7 minutes చేసినా కానీ కూడా మనకి రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. కాకపోతే ఇది కంటిన్యూస్ గా ఉండాలి. చాలా బాగా మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. తొందరగా ఫ్యాట్ బర్నింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఎక్సర్సైజెస్ ఏదన్నా చేయండి, మన బాడీకి కంపల్సరీ అవసరం ఉంటుంది. అండ్ సప్లిమెంట్స్ ఫర్ PCOS, ఇన్నోసిటాల్, మనకి న్యాచురల్ బీ విత్ ఈస్ట్ లో కూడా ఇన్నోసిటాల్ ఉంది. సినమాన్, దాల్చిన చెక్క కంపల్సరీ డైట్ లో ఉండేలాగా చూసుకోవాలి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్, క్రోమియం, జింక్, మెగ్నీషియం, వైటమిన్ D, NAC, బెరిబెరిన్స్, ఇవన్నీ మనం డైట్ లో ఉండేలాగా చూసుకోవాలి. ఆ డైట్ ఏంటో ఫస్ట్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సప్లిమెంట్స్ లో ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, ప్రోటీన్ అనేది ప్రధానమైన సప్లిమెంట్ అండి. ప్రతి ఒక్కరూ డైట్ లో యూస్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ప్రోటీన్ కరెక్ట్ గా లేకపోతే బాడీలో చాలా మట్టికి ఫంక్షన్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ ప్రోటీన్ లో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్ ప్రతి ఒక్క బాడీ ఫంక్షన్ కి ఇంపార్టెంట్. సో ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ మనం 1 నుంచి 3 స్కూప్స్ వరకు తీసుకోవచ్చు. న్యూట్లైట్ డైలీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే బాడీలో ఆల్రెడీ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అవడం వల్ల అయ్యింది కాబట్టి ప్రాబ్లం. న్యూట్లైట్ డైలీ, మల్టీవిటమిన్, మల్టీమినరల్ డైట్ లో ఎక్కువగా తీసుకోవాలి. సాల్మన్, omega-3, నేను ఇందాక చెప్పాను కదా, omega-3 హ్యాస్ అ మల్టిపుల్ బెనిఫిట్స్ అండి. స్పెషలీ ఫీమేల్స్ కి యూటిరస్, యూటిరైన్ లైనింగ్, ఇవన్నిటికి మనకి సాల్మన్ omega-3 చాలా చాలా హెల్ప్ అవుతుంది.
మీరు రోజుకి 3 సాఫ్ట్ జెల్స్ తీసుకున్నా కానీ కూడా బాడీకి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అశ్వగంధ. అశ్వగంధ ఈజ్ అ వండర్ఫుల్ హర్బ్ అండి. మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో అశ్వగంధ పాత్ర, ఏదర్ ఇట్ ఇస్ అ మేల్ హార్మోన్, ఫీమేల్ హార్మోన్, మీకు హైపోథైరాయిడిజం ఉన్నా, హైపర్ థైరాయిడిజం ఉన్నా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ కూడా అశ్వగంధ ఈజ్ వండర్ఫుల్ అండ్ ఇది స్ట్రెస్ కూడా తీసేస్తుంది మనకి. సో అశ్వగంధ డైలీ 1 మిల్క్ తో పాటు తీసుకుంటే మనకి అబ్జార్ప్షన్ కానీ, మనకి హార్మోన్ వర్కింగ్ లో కానీ అశ్వగంధ చాలా ఇంపార్టెంట్. మధునాశిని, సొంటి అండ్ త్వక్, దిస్ ఇస్ ద వండర్ఫుల్ టాబ్లెట్ అండి, వండర్ఫుల్ సప్లిమెంట్. మనం ఆంబేకి ఇది ప్రొడ్యూస్ చేసినందుకు ఆంబేకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పీసీఓడి కండిషన్ లో మధునాశిని, ఇన్ఫర్టిలిటీ కండిషన్ లో మధునాశిని చాలా బాగా వండర్ఫుల్ రిజల్ట్స్ చూపించాయండి. అంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఓన్లీ క్లియరింగ్ యువర్ పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూని కూడా కరెక్ట్ చేస్తుంది. నేను ఇందాక మీకు చెప్పాను సినమాన్, త్వక్, సినమాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సినమాన్ ఎంత బాగా తీసుకుంటే అంత మంచిది. కానీ ఇప్పుడు మన బయట దొరికే సినమాన్ అనేది క్వాలిటీ వైజ్ లో అసలు కరెక్ట్ గా లేదు. సో అలాంటి క్వాలిటీ బేస్డ్ సినమాన్ మనకి మధునాశినిలో లభిస్తుంది. అండ్ సొంటి ఈస్ నథింగ్ బట్ డ్రై జింజర్, అల్లంలో కూడా చాలా ఇంపార్టెంట్ మెడిసినల్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఓవరాల్ మీరు చూసుకున్నట్టయితే పీసీఓడికి మధునాశిని, సొంటి, త్వక్ అనేది ఇట్ ఈస్ అ వండర్ఫుల్ సప్లిమెంట్ అండి. కంపల్సరీ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో కంపల్సరీ తీసుకోవాలి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, ఎవరైతే ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉంటారో, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు హర్బ్స్ అయితే అస్సలు వాడొద్దండి. హర్బ్స్ టోటలీ అవాయిడ్ చేయాలి. డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ అ న్యూట్రిషనిస్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ నెక్స్ట్ చెరీ ఐరన్. చెరీ ఐరన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇక్కడ ఫాలిక్ యాసిడ్ కూడా ఉంది. ఐరన్ తో పాటు ఫాలిక్ యాసిడ్ ఉంది. ఫాలిక్ యాసిడ్ కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి కూడా హెల్ప్ అవుతుంది. చెరీ ఐరన్ ఒకటి లంచ్ లో కానీ లేదంటే మార్నింగ్ లో కానీ ఇలా కంపల్సరీ మనం డైట్ లో ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. ఎందుకంటే కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతుంది చాలా మందికి. అలాంటి కండిషన్ లో కూడా ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. హిమోగ్లోబిన్ కౌంట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఆ కండిషన్ ని కూడా కొంచెం నార్మలైజ్ చేయడానికి మనకి చెర్రీ ఐరన్ అవసరం ఉంటుంది. ఫైబర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫైబర్ డెఫినెట్లీ మన డైట్ లో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద న్యూట్రియంట్. ఆ న్యూట్రియంట్ కూడా డైట్ లో ఫుల్ఫిల్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు తినే ఫుడ్ లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ అనేది ఉండట్లేదు కాబట్టి ఆ ఫైబర్ కండిషన్ ని కరెక్ట్ గా చేసుకోవాలి. సో ఈ సప్లిమెంట్స్ అనేవి కంపల్సరీ మీరు డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రోటీన్ డైలీ, ఒమేగా, మధునాశిని, ఫైబర్, చెర్రీ ఐరన్ అండ్ అశ్వగంధ. దీస్ సప్లిమెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీసీఓఎస్. అండ్ మీరు బరువు తగ్గడానికి ఫస్ట్ మీరు ఒక న్యూట్రిషనిస్ట్ ని కానీ లేదంటే డాక్టర్ సలహా కానీ ఇవన్నీ తీసుకోవాలండి. మీకు మీరు ఓన్ డైట్స్ ప్రిపేర్ అవ్వడం కానీ అండ్ మీకు మీరు ఓన్ వాట్ యు సే సెల్ఫ్ ట్రీట్మెంట్ అంటారు కదా, అలాంటివి డెఫినెట్లీ తీసుకోవద్దండి. ఎందుకంటే ఇలాంటి కండిషన్ లో మనం నిజంగానే పీసీఓడి ఉందా, దీనివల్ల మనం ఎలా ట్రీట్ చేయాలనేది తీసుకోవాలి. డోంట్ హెసిటేట్, వీఆర్ ఆల్వేస్ దేర్ హియర్ ఫర్ హెల్ప్. ఏవైనా డౌట్స్ కానీ ఏదన్నా ఉంటే డెఫినెట్లీ యూ మెసేజ్ us, definitely I am there and even our team is there to help you out. Okay, so this is all about PCOD. మీ అందరికీ PCOD టాపిక్ గురించి టోటల్ గా ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరికన్నా ఏదన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ నౌ. సో now it's over to Rahul. If it is any questions you can ask me. Yes, Jyoti. So I request you to share your contact number in the chat box so people can reach out to you. Okay, Rahul. This is my number, Andy. Anytime you can ask me. We work from 11 to 7, so you can book an appointment and you can not only the PCOD కానీ ఏ కండిషన్ ఉన్నా కానీ కూడా సప్లిమెంట్స్ పైన ఎటువంటి వెయిట్ లాస్ కానీ దేనిపైన డౌట్స్ ఉన్నా కానీ కూడా యూ కెన్ ఆస్క్ మీ. సో పీసీఓడి గురించి ఇప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే ఎనీవన్ కెన్ ఆస్క్ మీ నౌ ఇఫ్ యూ హ్యావ్. ఎస్, మీ డౌట్స్ ని మీరు చాట్ బాక్స్ లో వేయొచ్చు. సో మన ఒక ఫ్యూ క్వశ్చన్స్ ని మనం తీసుకుంటాం.
So Rahul, there is a question along with supplementation. Do they use? It is also mandatory to use doctor medication ani. Generally, మీకు doctor medication different types వాళ్ళ ఇస్తారండి. Either it is like birth control pills కానీ, like periods stop చేయడానికి కానీ, periods రావడానికి కానీ అలా ఇస్తారు. బేసికలీ లైఫ్ స్టైల్ చేంజెస్ సప్లిమెంటేషన్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. ప్రైమరీ కండిషన్ ఉంటే, మీకు చాలా ఎక్కువ కండిషన్ ఉంటే, అంటే PCOS చాలా ఎక్కువగా ఉండి ఎక్కువగా బాధిస్తే డెఫినెట్లీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ సలహా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. Okay, thank you Jyoti for addressing that. So one more question, we have lot of excess hair fall, so what do you suggest? సో ఎక్సెస్ హెయిర్ ఫాల్ కి కూడా ఈ సప్లిమెంటేషన్ హెల్ప్ అవుతుందండి. సో ఫస్ట్ థింగ్ ప్రోటీన్ హెయిర్ ఈస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి ప్రోటీన్ డెఫినెట్లీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ PCOS కండిషన్ ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. సో PCOS కండిషన్ ని ఫస్ట్ తగ్గించుకోవడానికి చూస్తే మీ హెయిర్ ఫాల్ ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతుంది. సో సప్లిమెంటేషన్ పార్ట్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్లీ మీరు బయోటిన్ సప్లిమెంటేషన్ కూడా ఈ సప్లిమెంట్స్ తో పాటు అడిషనల్ గా యాడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. Thank you Jyoti. So we have next question. So does irregular periods with very low bleeding, is it also due to PCOD? Come again, Rahul. Irregular periods with very low bleeding, is it also due to PCOD? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటేనే మనకి PCOD లాగా అని అనుకోవచ్చు. లేదు, మీరు ఎవ్రీ మంత్ మీకు పీరియడ్స్ కనిపిస్తున్నాయి కానీ బ్లీడింగ్ తక్కువ ఉంది అంటే, ఎగ్జాంపుల్ ఒక ఉమెన్ కి 3 days నుంచి 5 days వరకు బ్లీడింగ్ ఉంటుంది. అలాంటి కండిషన్ లో మీకు 1 day 2 days బ్లీడింగ్ కనిపించింది కానీ ఎవ్రీ మంత్ మీకు పీరియడ్స్ కనిపిస్తున్నాయి అంటే దట్ ఈస్ నాట్ PCOD. మీకు ఈ మంత్ ఒక 3 days వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ నాకు 15 days కంటిన్యూగా వచ్చింది, మళ్ళీ ఇంకొక మంత్ రాలేదంటే దట్ క్యాన్ బి కన్సిడర్ యాజ్ అ PCOD. ఓకే, థ్యాంక్ యూ జ్యోతి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు. Yes, Jyoti has also shared her number in the chat box. So in case meeki tarvata kuda emana doubts vachina, you can always reach out to her during her consultation time and she'll be the right person to help us out. Yeah, thank you Jyoti. Thank you so much for your wonderful time, and thank you all for being a wonderful audience. So have a very good day and we will meet in our next session. Yeah, thank you Jyoti. Thank you Rahul. Thank you everyone.